కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శివాలయాలకు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మహిళలు అధిక సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి దీపారాధన చేస్తున్నారు. విజయవాడలో కంప్లీట్గా శివాలయాలన్నీ కూడా శైవ నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. రైట్, విజయవాడలో దేదీప్యమానంగా శివాలయాలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులు తరలి వెళ్లి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు లైవ్ లో అందిస్తారు. తిరుమలరావు. బలరాం, విజయవాడలో ఏదైతే ఉందో శివాలయాలు పోటెత్తాయి. కార్తీక మాసం మొదటి పౌర్ణమి కావడంతో భక్తులు శివాలయాలకు తరలి రావడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులైతే రావడం జరిగింది. వచ్చి ఈరోజు శుక్రవారము ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉన్న తర్వాత ప్రత్యేక పూజలు చేయడానికి శివాలయం చేరుకుంటం జరుగుతుంది. ఈ చూడొచ్చు విజువల్స్ మీరు. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు భక్తి పరవశంతో శివాలయానికి చేరుకుని ఈ శివాలయంలోని పూజ కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఈ పూజలు ప్రత్యేకంగా చేసి ఈరోజు ఉదయం అంతా ఉపవాసం ఉంటారు. సాయంత్ర సమయంలో పూజా కార్యక్రమం చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని చెప్పేసి లేకుండా భక్తులు అయితే విశ్వసిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు కార్తీక మాసము, అదేవిధంగా కార్తీక పౌర్ణమి మొదటి శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఈ శివాలయాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శివాలయాలన్నీ భక్తులతో పోటెత్తడం జరిగింది. బలరాం. తిరుమలరావు, అయితే ఈ రోజు చాలా విశిష్టమైన రోజు. భక్తులు ఏమంటున్నారు? శివాలయాలకు వచ్చి దేవుణ్ణి దర్శించుకోవడం ఎలా ఫీల్ అవుతున్నారు భక్తులు? బలరాం, ఏదైతే ఉందో శివాలయాలకి వచ్చి రావటం, అదేవిధంగా స్వామివారు ఎవరైతే ఉన్నారో ఆ శివుడిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అయితే భక్తులు చెప్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇప్పుడు చూడొచ్చు విజువల్స్లో ఎప్పుడూ లేని విధంగా భక్తులు ఈరోజు శివాలయానికి వచ్చి దర్శించుకుంటున్నారు. భక్తి పార్వతంతో ముందుకు పోతున్నారు. భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి ధర్మకర్తలు మనతో ఉన్నారు. ఈ ఏర్పాట్లు ఎలా చేశారనే విషయాన్ని తీసుకుని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? ఓం నమః శివాయ. నా పేరు బొమ్మమద్ అండి, శివాలయం చైర్మన్ని. మరి ఈరోజు కార్తీక పౌర్ణమి తరపున తెల్లారుజామున 2:30కి స్వామివారి దర్శనం ఇవ్వడం జరిగిందండి. భక్తులు ఇప్పటికీ కనీసం ఒక 40-50 వేల మంది కూడా తెల్లారుజాము 2:30కి స్వామివారి దర్శనం, అప్పటి నుంచి కూడా భక్తులు వస్తున్నారు. వచ్చే భక్తులకు దర్శనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ శివయ్య దర్శనం ప్రతి ఒక్క భక్తులకి శివయ్య ఆశలు జరగాలని మేము మా ఈవో గారు కూడా క్యూ లైన్ పాటించగానేవ్వండి, వాటర్ సరిపడే కానివ్వండి, భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేక క్యూ లైన్, ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేశాం. భక్తులు ప్రతి ఒక్కరు కూడా శివయ్య దర్శనం చేసుకోవాలని చెప్పి పూర్తి ఏర్పాట్లు చేశాను సార్. ఎవరికి ఏదైతే ఉండారో భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేది కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. వస్తున్న భక్తులు ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. మళ్ళీ సాయంత్రము సంధ్యవేళ శివుడిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఇక్కడ ధర్మకర్తలు కూడా చెప్పడం జరుగుతుంది. సునీల్. ఓకే తిరుమల.
కార్తీక పౌర్ణమి సందర్భంగా విశిష్టంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు చేయడానికి భక్తులు వేలాదిగా శివాలయాలకి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రత్యేక పూజల్లో ఈరోజు ఆలయంలో శివునికి ప్రత్యేక అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఆ అభిషేకాలలో పాలు పంచుకోవడం కోసం ముఖ్యంగా భక్తులందరూ కూడా శివాలయాలకి పోటెత్తినటువంటి పరిస్థితి కనబడుతోంది. కార్తీక మాసం అంటేనే శివునికి ప్రత్యేకమైనటువంటి మాసంగా భావిస్తూ ఉంటారు. అందులో పౌర్ణమి రోజు ఇంకా ఎక్కువ విశిష్టత ఉంటుంది అన్న నేపథ్యంలోనే ఈరోజు శివాలయాలకి వేలాదిగా లక్షలాదిగా భక్తులు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు, నోములు నోచుకుంటూ ఉంటారు, అలాగే దీపారాధనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో శివాలయాలన్నీ కూడా భక్తుల నామస్మరణతో శివనామస్మరణతో మారుమ్రోగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక్క విజయవాడ ప్రాంతమే కాదు, ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి శివాలయాలు అన్నీ కూడా ఈరోజు భక్తులతో కలకలలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అన్ని ఆలయాలలో కూడా ఆయా దేవాలయాల కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఎన్నో ఎక్కువ మంది సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీలు కూడా తెలిపాయి. ప్రభుత్వాలు కూడా వీటికి ప్రత్యేకంగా సహకారం కూడా అందించినటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా శివాలయాలన్నీ కూడా ఈరోజు ఉదయం తెల్లవారుజామున 2 గంటలు 3 గంటల నుంచే ఆలయాలు తెరుచుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే శివాలయాలకి తెల్లవారుజాము నుంచే అభిషేక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. భక్తులందరూ కూడా చాలా భక్తి భావంతో ఆలయాలకి తరలి వెళ్లి మరీ పూజలు చేసి పూజల్లో పాలు పంచుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కుటుంబ సమేతంగా ఆలయాలకు తరలి వెళ్తున్నారు భక్తులు. ఈ క్రమంలోనే ఈరోజు దీపారాధనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆలయాలకి. ఆలయాలన్నీ కూడా దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇంకానా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. కార్తీక మాసం పర్వదినం, కార్తీక మాసం సందర్భంగా అందులో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆ భక్తుల తాకిడిని ముందుగానే గ్రహించినటువంటి ఆలయ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు తదనుగుణంగా ఏర్పాట్లన్నీ చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతున్నారు, ప్రత్యేక నోములు నోచుకుంటున్నారు, ప్రత్యేక పూజాది కార్యక్రమాలు, ప్రత్యేక అభిషేక అర్చనలలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. విజువల్స్లో మనం చూస్తున్నాం. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మహిళలు ఏ రకంగా భక్తి భావంతో పూజలు చేస్తున్నారో పాల్గొంటూ అనేది మనం స్క్రీన్ మీద క్లియర్గా చూస్తున్నాం. ఈ రకంగా కుటుంబ సమేతంగా ఈరోజు ఆలయాలకు భక్తుల తాకిడి పెరుగుతూ ఉంటుంది. కుటుంబ సమేతంగా శివుణ్ణి దర్శించుకుని శివనామస్మరణ చేస్తూ శివుడి యొక్క పాత్రకి కృపకు పాత్రలు కావాలని భక్తులందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆలయాలకి భక్తుల తాకిడి పెరుగుతోంది.